పోపుల డబ్బాలు దాచుకుంటారు కదా లేడీస్, చాలామంది పోపుల డబ్బాలో దాస్తారు. చాలామంది లేడీస్కి ఇంట్లో హౌస్ వైఫ్గా ఉన్న వాళ్ళు కూడా మనీ సేవ్ చేసి వాళ్ళకి ఇచ్చిన దాంట్లో జాగ్రత్త చేసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ ఎలా అంటే పిల్లలు పెద్దగా అయిపోయి ఉద్యోగాలు వచ్చాయి కాబట్టి ఇంకా మనం రెస్ట్ తీసుకోవచ్చు అనే మూడ్లో అస్సలు ఉండకూడదు. మనం ఎంగేజ్ నుంచే మనం కొంత మనీని దాచుకొని అది ఫిక్స్డ్ డిపాజిట్లు చేసుకొని 20,000, 40,000, 60,000 ఎంత 10,000 కూడా మీరు ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకోవచ్చు, 5,000 కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు పోస్ట్ ఆఫీస్ వాళ్ళు అయితే మంచిగా ఇస్తున్నారు, బోల్డ్ మంచి ఇంట్రెస్ట్ తోటి మనకి చాలా లేడీస్కి అయితే చాలా బాగుంది పోస్ట్ ఆఫీస్లో ఫిక్స్డ్ డిపాజిట్. సో మీరు అట్లా చేసుకొని దాని మీద ఇన్కమ్ని ఫ్యూచర్ ప్లాన్కి పెట్టుకోవాలి. సో దానివల్ల ఎవరి మీద డిపెండెంట్ కాకుండా మీరే మళ్ళీ మీ పిల్లలకి ఇచ్చే స్టేజ్లో ఉండాలి. ఎప్పుడైనా కూడా మనం ఒకరికి ఇచ్చే స్టేజ్లో ఉండాలి, కానీ తీసుకునే స్టేజ్లో ఉండకూడదు. ఎప్పుడైనా కూడా ఎంత ఉన్నా సరే, ఎంత ఉన్నా సేవింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ లేడీస్ అండ్ జెంట్స్ కూడా. ఫ్యామిలీకి సేవింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, బట్ ఉమెన్ ఇండిపెండెన్స్ అనేది, ఫినాన్షియల్ ఇండిపెండెన్స్ చాలా చాలా ఇంపార్టెంట్. మీకు కూడా నచ్చితే మీరు కూడా ఫాలో అయ్యి డబ్బులు దాచుకోండి, ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకోండి. నిజంగా చెప్తున్నాను, ఏ బిజినెస్లోనో ఎందులోనో పెట్టి పోగొట్టుకొని అలా కాకుండా చిన్న బిజినెస్లో పెట్టుకొని మనీ జాగ్రత్త చేసుకొని ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకొని దాన్ని ఇన్కమ్ సోర్స్గా చేసుకోండి.